కడతల మండల కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ విగ్రహం ఆవరణలో కొప్పు కృష్ణ ఆధ్వర్యంలో కీర్తిశేషులు కొప్పు లక్ష్మమ్మ అదేవిధంగా జ్ఞాపకర్తలతో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అమ్మా నాన్నలైన కొప్పు లింగయ్య వసంత చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. సమాజానికి మనం ఏదో మంచి చేయాలనే ఉద్దేశంతో అదేవిధంగా కీర్తిశేషులు లక్ష్మమ్మ జ్ఞాపకార్థంగా ఏర్పాటు చేసి ప్రజలకు సేవ చేసే భాగ్యం నాకు కలిగిందని మాట్లాడడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మాజీ జెడ్పీటీసీ దశరథ నాయక్, పిఎస్సిఎస్ చైర్మన్ గంపా వెంకట గుప్తా, ఇక కడతల్ మాజీ సర్పంచ్ ఎల్రెడ్డి, అదేవిధంగా మాజీ ఎంపీటీసీ గూడూరు శ్రీనివాసరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు కంబాల పరమేశ్వర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎట నరసింహ, జోగు వేరియా, యువజన సంఘాల ఐక్యవేదిక అధ్యక్షులు ఎరోళ్ల రాఘవేందర్, ఇక కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బీకే నాయక్, ఇక టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు రామకృష్ణ, టీఆర్ఎస్ నాయకులు మంగళపల్లి నరసింహ, ఇక ఎస్సీసీఎల్ మండల అధ్యక్షులు పోతుగంటి అశోక్, మాజీ ఎంపీటీసీలు గురిగెల్ల లక్ష్మి, ఇక చేగూరు వెంకటేష్, మాజీ సర్పంచ్ హరిచంద్ర నాయక్, మాజీ ఉప సర్పంచ్ వినోద్, ఇక మాజీ వార్డు సభ్యులు గురిగెల్ల రామచంద్రి, ఇక కుమారు, మంకి శ్రీను, ఇక హెచ్ఆర్ మహేష్, యువజన నాయకులు బొల్లం నరేష్, కాళీ వెంకటేష్, ఒగ్గు మహేష్, క్యామ రాజేష్, ఎండి ఇమ్రాను, గూడెపు మహేష్, కంబాలపల్లి అంజీ, హీరా నాయక్, సురేష్, నాగార్జున, తిప్పర్తి మహేష్, భాను, కామ్య, మహేష్, శ్రీకాంత్, శివ, రామకృష్ణ, రాఘవ, నిఖిల్, వంశీ, కరుణాకర్, రాజు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ యొక్క సేవా కార్యక్రమానికి ఇటువంటి మా బంధుమిత్రులకు, మా స్నేహితులకు, మా గ్రామ పెద్దలకు, అదేవిధంగా యువజన మిత్రులకు మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సమాజంలో పుట్టి సమాజం గురించి ఏదో ఒక మంచి పని చేయాలనే ఉద్దేశంతో, అదేవిధంగా మా నాన్నమ్మ గారికి నాకు చాలా ఇష్టం. ఆమె జ్ఞాపకార్థంగా ఈ యొక్క చలివేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఎంతోమంది సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళని చూసి నేను కూడా మనవంతుగా చిన్న ప్రయత్నంగా ఈ యొక్క చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి మా కర్తాల్ మండల ప్రజలకు అనేక సమస్యల మీద, అదేవిధంగా అనేక పనుల మీద ఎంతోమంది మా కర్తాల్ 24 గ్రామ పంచాయతీల నుంచి ఇక్కడికి వస్తారు. వాళ్లకు కనీసం మనవంతుగా ఈ మండే వేసవి కాలంలో వాళ్ళ దాహార్తిని తీర్చే సదుద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా గ్రామ పెద్దలకి ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చూసి ప్రతి ఒక్కరూ ఇంకా ఈ గ్రామంలో కానీ మండల స్థాయిలో కానీ మంచి సేవా కార్యక్రమాలు యువత కూడా చేయాలి. చెడుదోవ పట్టకుండా మంచి మార్గంలో నిలిచి అందరికీ ఆదర్శంగా ఉండాలని చెప్పి ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా లేనిపోని అవాంఛనీయ సంఘటనలు సృష్టించకుండా ఇలాంటి సేవా కార్యక్రమాలు మనం చేసినట్టయితే మనం ఏ విధంగా ముందుకెళ్ళాలి, మనకు మేధో శక్తి పెరుగుతుంది, అదేవిధంగా సమాజంలో మనకు మంచి గౌరవం ఉంటుంది. ఆ యువకులు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేసి ముందుకు రావాలని చెప్పి, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన మా స్నేహితులకు, ప్రత్యేకంగా మా గ్రామ ప్రజాప్రతినిధులకు, మాజీ ప్రజాప్రతినిధులకు, యువజన సంఘాల మిత్రులకు, మాజీ వార్డు మెంబర్లకు, అదేవిధంగా వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నా యొక్క మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ